తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే మేడం. కాంట్రవర్సీ అంటే నేనంటేనే కాంట్రవర్సీ అనేటువంటి దాదాలో ఎవరిదైనా పేరు ఉందంటే ఖచ్చితంగా అనసూయ గారి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక వార్తతో వచ్చేసాం మేడం. మరి ఇది కరెక్టా కాదా అనేది మీరే చెప్పాలి. ఖచ్చితంగా హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్య ఎవరైతే ఉంటారో మొత్తం అన్నీ కూడా ఇవి చెవులీల దగ్గర నుంచి బొట్టు దగ్గర నుంచి మొత్తం తీసేయాలి అని అంటారు. ఎందుకు తీసేయాలి? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భర్త రాకముందు నుంచి వరకే ఈ సింధూరం తప్ప మిగతా అన్నీ కూడా ఉంటాయి ఆడదానికి. మరి ఆయన చనిపోయినాక ఇవన్నీ కూడా ఎందుకు తీసేసి వాళ్ళు అంటే విడోస్గా అలాగా కనిపించే విధంగా ఉండాలి అంటారు. అంటే ఆవిడని అడిగిన క్వశ్చన్లో మనం ఎంతవరకు పాజిటివ్ తీసుకోవచ్చు, దాన్ని ఎంతవరకు నెగిటివ్గా తీసుకోవచ్చు అంటారు. ఇప్పుడు అనసూయ అనేది ఇంకొకరు అన్నారు అనేది ప్రశ్న కాదు. ఇది ఖచ్చితంగా అనసూయ మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తాను. తను చెప్పింది ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు, ఇవాళ అనసూయ చెప్తుంది, అందుకే మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పువ్వులు, గాజులు, బొట్టు, కాళ్ళకు పట్టీలు ఇట్లాంటివన్నీ కూడా ఆడపిల్లకు పుట్టుకతో వచ్చేవి. అసలు ఇవన్నీ అవసరం అనే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు పెళ్ళి తర్వాత ఎందుకు తీసేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి అసలు ఒకప్పుడు అంటే కాలం మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక చోట ఆగదు కాలం. ఒకప్పుడు కాలం ఏంటి, 5 ఏళ్ల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, బాల్య వివాహాలు జరిగాయి. బాగా వయసు ఎక్కువ వాళ్ళకి ఇచ్చి చిన్నపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా చిన్నపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. మరి వీళ్ళు కొంచెం వయసుకు వచ్చేసరికి వాళ్ళు పుటిక్కించి వచ్చేవాళ్ళు. అలా బాల వితంతువులుగా ఉండిపోయేవాళ్ళు. వాళ్ళ జీవితాలు అంతే. ఇంకా ఆ పుట్టింట్లో పడి ఆ చాకరీ చేసుకుంటా ఆ పిల్లల్ని, అన్న పిల్లల్ని, తమ్ముడు పిల్లల్ని, అక్క పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని పెంచుకుంటా ఒక జీతం బత్యం లేని బానిసల కింద ఈ వితంతువులు ఉండేవాళ్ళు. మరి ఆ కాలం నుంచి మార్పు వచ్చింది. బాల్య వివాహాలు జరగటానికి వీల్లేదు. ఆ తర్వాత వితంతు పునర్వివాహం చేయాలి అని కందుకూరి వీరేశలింగం గారు. అంతకుముందు మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడానికి వీల్లేదు. 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసినా వాడు చచ్చాడంటే పుట్టిక్కమని అమ్మాయి ఇట్లా ఉండిపోవాల్సిందే. అసలు మరీ ఒకప్పుడైతే గుండు కొట్టిచ్చేసేసి తెల్ల చీర కట్టి కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు పాపం బజార్ మొహం చూడడానికి వీల్లేదు. రోడ్డు మీదకి వస్తే ఈ మొహం చూసాం పొద్దున్నే మనకేమి పనులవు అని మాట్లాడేంత దారుణమైన పరిస్థితి ఉండేది. మనం ఒకసారి జంబలకిడి పంప సినిమా గుర్తు చేసుకుంటే గనక బ్రహ్మానందం కామెడీగా ఉన్న నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఉంది దాంట్లో, చాలా చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది. దాంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో బయట అలా ఉండేది. ఆ పరిస్థితి అయిపోయింది. మరి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వాళ్ళని వితంతువులుగా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు, వివక్ష చూపించడానికి వీల్లేదు. వాళ్ళు అసలు తెల్లచీర ఎందుకు కట్టుకోవాలి, ఇలాంటి సంస్కరణలన్నీ వచ్చినాయి. అలా జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నది సమాజం అని అంటే అందరూ కాదు, కొందరైనా మేము బొట్టు, గాజులు, కాటుక, కాళ్ళ పట్టీలు తీయము. మంగళసూత్రం ఒకటే వచ్చింది పెళ్లి ద్వారా, ఆ మంగళసూత్రాన్ని తీసేస్తాం. గొలుసులు వేసుకుంటాం, గాజులు వేసుకుంటాం, మట్టి గాజులు కూడా వేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం. మీరు అన్నట్టు నుదుటి మీద సింధూరం ఒకటి పెట్టుకోం, మిగతా అన్నీ పెట్టుకుంటాం. కొంతమంది నల్లపూసలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నల్లపూసలు ఉన్నాయి అనుకోండి, అది ఒక ఆర్నమెంట్గా చూస్తారు తప్పితే పెళ్ళికి చిహ్నంగా చూడాలని ఎక్కడా లేదు. సో ఏదైనా ఇవాళ ఆ మార్పు వచ్చింది. కాకపోతే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి శుభకార్యాల దగ్గర వితంతువులకి ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళని రానివ్వరు ఇప్పటికీ. ఈ విడోస్ కూడా ఎంతో కొంత పాపం ఆత్మన్యూనతతోటి పక్కనే ఉండటానికి ప్రయత్నం చేస్తారు, కానీ భర్త ఉన్న స్త్రీలు వెళ్ళినంత చొరవగా వాళ్ళు వెళ్ళలేరు. కానీ ఇప్పుడు కొంతమంది ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళని డిస్క్రిమినేట్ చేయట్లా, వాళ్ళని కలుపుకుంటున్నారు, బాగా ఫంక్షన్స్లో కూర్చోబెట్టుకుంటున్నారు. ఇది చాలా అవసరమైన విషయం. ఈ మార్పు చాలా అవసరం. ఇప్పుడు అనసూయ మాట్లాడింది అదే. ఇకపోతే మనం ఇంకోటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడా రాసిలేదు, అన్యాపదేశంగా వచ్చేస్తుంది. ఈ వచ్చేయడం వెనక మళ్ళీ రీజన్స్ మాట్లాడుకుందాం మనం. షూర్ మేడం. ఏంటంటే ఇప్పుడు మెట్టెలు పెట్టుకుంటారు, కొంతమంది విడోస్ కూడా మెట్టెలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే, కాలం ఎలా ఉందంటే ఒక
15-20 సంవత్సరాల క్రితం వరకు మనుషులు ఎలా ఆలోచించేవాళ్ళంటే, ఓ ఈమెకి పెళ్ళయింది, ఈమె తాళిబొట్టు ఉంది, నుదుటిన సింధూరం ఉంది, సరే భర్త ఉన్నాడు కదా, ఆమె జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆమె జోలికి వెళ్తే వాళ్ళ భర్త ఊరుకోడు. అదేదో తప్పు ఒప్పు అని కాదు, ఆమెకి ఒకడు కాపలా కాసేవాడు ఉన్నాడు, ఆమెను రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, అమ్మో వాడు వచ్చేస్తాడు నా మీదకి అని వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని ఈ ట్రిక్ని ఎలా ప్లే చేస్తారంటే, కొంతమంది మహిళలు ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళ బయటికి రావాలి, నాకు భర్త లేడు అంటే నన్ను ఎవరు ఏమి ఇబ్బంది పెడతారు అని మెట్టలు పెట్టుకునే మహిళలు ఉన్నారు. బొట్టు ఎలాగో పెట్టుకుంటారు, ఇంత ధైర్యం చేసిన వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా ఎందుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. అప్పుడు ఆగుతారేమోనని. సరే వాళ్ళ చూస్తున్నాం కదా, పెళ్ళైన వాళ్ళని ఎట్లా ఇచ్చేస్తున్నారో. ఇప్పుడు వాడు నోకరాజు గారి చనిపోయి గోదావరిలో, మరి భర్త ఉండగానే కదా వాడు అంత చేశాడు, ఆ భర్తను కూడా చంపేసి ఇది చేశాడు కదా. అందుకని ఇప్పుడు వర్తించదు ఆ జాగ్రత్త, ఇప్పుడు వర్తించదు. ఇప్పుడు ఏం కావాలి అంటే, ఎవడన్నా దగ్గరకు వస్తే వాడి సంగతి చూడాల్సిందే ఖచ్చితంగా అనే మార్పు ఈరోజు వచ్చింది. సరే అసలు ఎందుకు ఈ బొట్లు గాజులు ఇవన్నీ తీసేయాలి, కాటుకులు ఇవన్నీ తీసేయాలి, తెల్లచీర ఎందుకు కట్టాలి, గుండె ఎందుకు గీయాలి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి కొన్ని సందర్భాల్లో అత్తింటి వాళ్ళు ఆస్తి ఇవ్వక, పుట్టింటి వాళ్ళు సరిగా చూడక, పుట్టింటి వాళ్ళు ఆ మహిళల్ని కాపాడలేక మధురలో బృందావనం అని ఉంది, అక్కడ వదిలిపెట్టేవాళ్ళు. అలాగే కొన్ని సందర్భాల్లో పూనాలో మన సావిత్రిబాయి పూలే అని ఉంటారు, ఆవిడ ఆశ్రమం నడిపేవాళ్ళు ఉంటాయి, వితంతువులకి చదువు సంధ్యలు ఇవన్నీ నేర్పించే దీంట్లో ఆ వితంతువులు కొంతమంది గర్భవతులు అయ్యేవాళ్ళు, ఏది ఆవిడ దగ్గరికి రాకముందు. అలా వచ్చిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఆవిడ రక్షించి ఆ పిల్లల్ని కననిచ్చి ఆ పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పించేది ఆవిడ. ఆ మహిళలను రక్షించి వాళ్ళకి మళ్ళీ చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేసేది. అంటే దీని అర్థం ఏంటి, ఇలా వితంతువులైన మహిళలు వాళ్ళు పూలు పెట్టుకోకపోయినా, గాజులు వేసుకోకపోయినా, లేకపోతే అంటే వితంతువు అని ఖచ్చితంగా తెలిసిన తరువాత ఆ స్త్రీని లైంగికంగా వాడుకోవాలని కొంతమంది ప్రయత్నించారనే కదా. అయితేనే కదా వాళ్ళు గర్భవతులు అయ్యేది, ఊరికనే అవ్వరు కదా. కర్ణుడికో ఇంద్రుడికో దండం పెడితే గర్భాలు రావు కదా. మరి ఎవరో పురుష పొంగువులు పుణ్యం చేస్తుంది ఏదో అంటారు కదా, వాళ్ళు వీళ్ళ జోలికి వస్తేనే కదా జరిగేది, లేకపోతే పోనీ వీళ్ళే వాళ్ళ జోలికి వెళ్ళారు అనుకుందాం పాపం. ఏదైనా ఇప్పుడు ఒక రకంగా వీళ్ళని అలా ఉంచటానికి, అంటే ఇవన్నీ తీసేసి ఉంచడానికి కూడా కారణం ఏంటి అంటే, సో ఈ బొట్టు గాజులు వేసుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో, మంగళసూత్రాలను భర్త ఉన్నాడు, ఆవిడ జోలికి వెళ్ళకు, ఈవిడ జోలికి అయితే వెళ్ళొచ్చు అనేది తెలియాలి అని కూడా ఇలా పెట్టారా అనేది ఆలోచించాల్సిన విషయం. కానీ ఎక్కడా పుస్తకాల్లో రాసలేదు, రెండూ లేవు, పుస్తకాల్లో రాసి పెట్టలేదు ఎక్కడా కూడా. అయితే మన సినిమాల్లో ఈ మధ్య అట్లాంటి సీన్లు చూడట్లేదు, కానీ ఒకప్పుడు సినిమాల్లో భర్త చనిపోయాడు అనగానే ఆవిడకి గాజులు పగలగొట్టి బొట్లు చెరిపేసి అసలు నానా రచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడైతే తగ్గింది కాస్త సినిమాల్లో. అందుకని ఏది ఏమైనా ఒక మహిళకి గాజులు వేసుకోవాలా వద్దా, భర్త ఉన్నా లేకపోయినా ఇమ్మెటీరియల్, గాజులు వేసుకోవాలనుకుంటే వేసుకుంటుంది, వద్దు అనుకుంటే మానేసుకుంటుంది. కొంతమంది గాజులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇష్టం, చాయిస్ వాళ్ళది. కాటుకు పెట్టుకోవాలా లేదా వాళ్ళ ఇష్టం, బొట్టు పెట్టుకోవాలా లేదా వాళ్ళ ఇష్టం, అలాగే పువ్వులు పెట్టుకోవాలా లేదా వాళ్ళ ఇష్టం. ఇవన్నీ కూడా ఒక ఆడపిల్లకి పుట్టుకతో వచ్చాయి కాబట్టి భర్త పోయినంత మాత్రం అవి తీయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటిది, మేడంతో పాటుగా ఏకీభవిస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి.